నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతుల గురించి రెండు విషయాలు అయితే మాట్లాడుతున్నాను అన్నమాట. ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ప్రభుత్వాలు గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రభుత్వాలు నిలబడాలన్నా, ప్రభుత్వాలు అధికారంలో ఉండాలన్నా ఇక్కడ రైతులేదన్నమాట. ఏం ఆశామాషాలు అనుకుంటారా అని అర్థమైతలేదు కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పండించేది రైతే అన్నమాట. ఆ పండించేది మన ప్రతి చెమట వచ్చేసి కూడా రైతుకే అన్నమాట. అంకితం చూసుకున్నట్టయితే మరి రైతుకి ఎందుకు ఈ స్థితి ఉంది? ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే ఈ పరిస్థితిలో ఉండడానికి ఎవరు ఇంత దౌర్జన్యమా? కొంచెం అన్న తలగా ఉన్నాయా ప్రభుత్వాలకు కానీ అవ్వచ్చు? 2 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ అవ్వచ్చు. అంటే ఇప్పుడు దాదాపు మన రాష్ట్రాల్లో 2 కోట్ల మంది రైతులు ఉన్నారన్నమాట. ఇక్కడ రైతులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కుప్ప కూలిపేయచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వాలు నిలబడాలన్న రైతులే, ప్రభుత్వం కుప్ప కూలన్న రైతులే అన్నమాట. ఇక్కడ కొంచెం ఖబర్దార్ అనేది చెప్పుకోవచ్చు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే పూర్తిగా ఇంత నిర్లక్ష్యం చేసుడు అని అర్థమవుతలేదు కానీ రైతుల కళ్ళు కనబడతలేరు. అది చూసుకున్నట్టయితే తిండి తింటారు కదా, అది ఎండి పండించేవాడు ఎవరయ్యా? రైతు కదా అనే. పండించేది రైతు అయినప్పుడు మరి కొంచెమన్నా రైతుపై ఎందుకు కపట భ్రమ ఎందుకు చూపెడతారో అర్థం కాదు కానీ రైతు భరోసా విషయంలో కానీ ఏమచ్చు ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏమయ్యా ఇంత దౌర్జన్యం అనే అర్థమవుతలేదు కానీ ఎందుకు ఇంత చేస్తారు? కనీసం మాకు పంటకొచ్చే ధాన్యం అమ్ముకున్నామన్నా రైతుకి గిట్టుబాటు ధర అనేది ఈ రోజులలో ఇక్కడ కనబడిస్తుంది అనే. ఏ ప్రభుత్వాలు చూడాయి, నీ ప్రభుత్వాలు రాని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం లేదన్నమాట. అన్ని ప్రభుత్వాలు ఇద్దే అన్నమాట. రైతు సిచ్యువేషనే ఇట్లా ఉన్నదన్నమాట. ఇట్లా ఉండడానికి కారణాలు ఎవరయ్యా? అంతటా ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఇంతమంది రైతులు ఉన్నందుకే రైతులు చేసిన తప్ప అనే అర్థమవుతలేదు కానీ ఇక్కడ మనకు ప్రభుత్వాలు కొంచెం రైతులపై అయితే దృష్టి ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే పంట పండించేది రైతు అన్నమాట. కష్టం చేసి ప్రతి చెమట అనేది రైతుకి అంకితం అన్నమాట. ఆ కష్టం విలువ తెలిసిన వాడికి ఈరోజు చూసుకున్నట్టయితే కనీసం మద్దతు ధర లేకపోవడం అనేది అయితే ఇది చాలా సిగ్గుచేట అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. మనకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయా రైతు భరోసా విషయంలో కానీ ఇవ్వచ్చు. రైతు భరోసానే కాదయ్యా, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అన్ని విధాలుగా చూసినా కూడా రైతుకు కష్టం అనేది మించి ఇంకా ఒక్కరికి కూడా రైతుకు విలువ అనేది తెలియదు ఈ రోజులలో చూసుకున్నట్టయితే. కొంచెం దిమాగ్ ఉండాలయ్యా, ప్రభుత్వాలు ఆలోచించి రైతుని కొంచెం మెట్టెక్కించాలయ్యా. ఇంకా తొక్కాల్సిన అవసరం లేదు, ఇంకా తొక్కకుండా మంచిదే అనే అన్నమాట. తొక్కకుండా మంచిదే మీరు, అంతేగాని ఇంకా తొక్కద్దు అన్నమాట. ఓకేనా? ఈ బాగా అంటే బాగా దౌర్జన్యం జరుగుతుంది అన్నమాట రైతులు చూసుకున్నట్టయితే. మరి ఎందుకే ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతే ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైతులు ఇక్కడ ఓట్లు ఉంటాయి అన్నమాట. ఈ మామూలు ఓట్లు కాదన్నమాట. ఈ ప్రభుత్వాలు నిలబడంగా రైతుల ఓట్లే అన్నమాట. ఖబర్దార్ అనేది చెప్పుకోవచ్చు ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వాలకైతే ఏం ఉండదు అన్నమాట. ఇట్లా తింటారు, ఇట్లా ఇచ్చి పెడతారు అన్నమాట. ఇక ఇట్లనే ఉంటది. ఇక కొంచెం చూసుకున్నట్టయితే మనం ఎవరం ప్రశ్నించలేకపోతే, ప్రశ్నించలేకపోయినా మనకు తెలిసిందే అన్నమాట. ఇదేం కొత్త కాదు.